నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యోగా డే సందర్భంగా పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 యోగా డే గురించి పార్ట్ 3 కూడా ఉంది. మనం యోగా స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు. అంటే యోగా మనం స్టార్ట్ చేసి కాదు, మోదీ గారు ఒక డేట్ ఫిక్స్ చేసి 21 జూన్ అని ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ సంవత్సరానికి 11 సంవత్సరాలు అయింది. పార్ట్ 1 ఫస్ట్ నిన్న పెట్టిన వీడియో, ఇది పార్ట్ 2. ఇంకా పార్ట్ 3 కూడా ఉంటుంది. మా మిర్యాలగూడలోని 4 సెంటర్లు ఉన్నాయి. 4 సెంటర్ల వాళ్ళు, అంటే 3 సెంటర్ల వాళ్ళు పిలుచుకొచ్చి ఈ రోజైతే సెలబ్రేషన్ చేసుకున్నాం. సండే నాడు కొంచెం ఫ్రీగా ఉంటుందని చాలా హ్యాపీగా జరిగింది. ఇంకో 3వ వీడియో కూడా ఉంటుంది. 3వ వీడియో కూడా నేను రేపు పెడతాను. వీడియోలోకి వెళ్దాం పదండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సువర్ణని. ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి. యోగా డే అంటే మంచి వీడియో అండి. నేనైతే మంచి వీడియో తీసుకొచ్చిన మీకు. యోగా డే సెలబ్రేషన్ అయితే మేము చేసుకుంటున్నాం. అయితే 22 చేసుకున్నాం. ఎందుకంటే మా దాంట్లోని అందరూ టీచర్స్, సార్లు సగం మంది వాళ్ళే ఉన్నారు కనుక మేము ఆదివారం నాడైతే సెలబ్రేషన్ చేసుకున్నాం. యోగా అంటే ఏంటి, ఎప్పటి నుంచో కొంతమంది చేస్తున్నారు, కొంతమంది తెలియట్లేదు. కానీ అందరికీ దేశవ్యాప్తంగా తెలిసేటట్టుగా మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే జూన్ 21 అని యోగా డేని ఫిక్స్ చేశారు. ఆ యోగా డే ఫిక్స్ చేసి ఈ సంవత్సరంతో 11 సంవత్సరాలు అయింది. యోగా డే సెలబ్రేషన్ అయితే మేము ఈ విధంగా చేసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళకి మా దగ్గరికి ఇక్కడ సెంటర్లు 4 ఉన్నాయి. మిర్యాలగూడలో 4 సెంటర్లో ఉన్న పెద్దవాళ్ళని కొంచెం తీసుకొచ్చి ఇక్కడ మేము సన్మానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళని కలుపుకొని ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా అయితే చేసుకున్నాం. యోగా అంటే ఏంటి, యోగా డే అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలిసేలాగా తెలంగాణ యోగా టీచర్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేషన్ చైర్మన్ గారు కోలా సైదుల్ గారు. సత్యసాయి యోగా సభ్యులందరికీ పతంజలి నుంచి వచ్చిన మొక్కనే ఇలా 4 గంటలు ఏర్పాటు చేశామని చెప్పేసి అక్కడ స్టేట్ లో మొత్తం చెబితే పతంజలి వారు ఇంత చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తాను. స్టేట్ బాడీ మొత్తం కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా మీరందరూ మీ ఆరోగ్యం బాగా చేసుకోవడమే కాకుండా తోటి వారిని కూడా పిలిచి మీరు యోగా చేస్తున్నారు. మీ పెద్ద మనసుకు అందరూ గట్టిగా కథాల మనం ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటాం, బయటికి వెళ్తే మనదేంటి తెలుస్తుంది. ఆ విధంగా సూర్యాపేటలో పోటీకి వెళ్ళడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పోటీకి వెళ్ళడం జరిగింది. దాంట్లో 10 ప్రైజ్లు మనం మిర్యాలగూడకి 5 ప్రైజ్లు వారు పెట్టుకున్నారు, 5 ప్రైజ్లు మా యోగా సెంటర్ వారు పెట్టుకున్నారు. సింహభాగం ఆయనదే. వీళ్ళందరూ ప్రదర్శన ఇవ్వగలరు, ఇంకా మేము ప్రదర్శన ఇవ్వలేము. ఈయన శిష్యుడు అక్కడ ఉన్నాడు, ఆయన ఇంకా మామూలు శిష్యుడు కాదు అసలు. ఇక నాగయ్య గారు అని చెప్పేసి చైతన్య నగర్లో ఆ నాగయ్య డోమర్పల్లి నాగయ్య యాక్చువల్గా. కానీ చిన్న వయసులో సన్నగా ఉంటాడు. ఎంతమంది మహిళలని దగ్గర 100 మంది దాకా మహిళలు ఉండరు. వాళ్ళందరినీ కూడా అసలు ఎట్లా అంటే మంచి కోఆర్డినేషన్ చేసి బ్రహ్మాండంగా నిర్వహిస్తూ నిన్న ప్రదర్శన చేశారు. అద్భుతం. అలాది కాకుండా ఉంది అసలు. చూడటానికి ఎంతసేపు అయినా కానీ కళ్ళపై ఇచ్చి చూడబుద్ధి అయింది. ఆ విధంగా ఉంది మన దగ్గర. దీన్ని మనం బయటికి తీసుకెళ్దాం. వాళ్ళు చేసిన మొన్న మంచి పని ఏంటంటే పరిచయ వేదిక. ఆ పరిచయ వేదిక మన దాంట్లోనే చెప్తాం, బయట చాలా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. పరిచయ వేదిక చేశాడు. ఏం చేశాడు, వాళ్ళ దాంట్లోనే తలా 5 ఒక్కొక్క కాలనీకి వెళ్ళి పాంప్లెట్ పంచిరండి, పరిచయ వేదిక పెట్టుకుందాం, మన సభ్యులు రావాలని చెప్పేసి పెట్టండి. అది నా సలహా అనుకోండి, నేను గొప్పగా చెప్పకూడదు. అయితే ముందర చెప్పంగానే వద్దనుకున్నాడు. దాని తర్వాత సభ్యులు ఎక్కువ వస్తేనే బాగుంటుంది, ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పడంతో పిలుచుకున్నాడు. చాలా మంది రావడం జరిగింది. ఒకేసారి 50-60 మంది పెరగడం జరిగింది. సంఖ్య పెరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు. మీరు కూడా అందరితో కోఆర్డినేషన్ అలాంటి పరిచయ వేదిక ఒకటి పెట్టుకోవాలని, వాళ్ళు అదేవిధంగా ప్రదర్శన ఎలా చేయాలనేది రాచయ్య గారు ఉన్నారు, రాజమౌళి రాచయ్య గారు, లక్ష్మయ్య గారు. ప్రదర్శన ఎలా చేయాలనేది మీరు అది నేర్చుకోండి. మళ్ళీ
కాంపిటీషన్స్ చాలా జరుగుతాయి, స్టేట్ వైడ్ గా కాంపిటీషన్స్ చాలా జరుగుతాయి. మొన్న కిషన్ రెడ్డి గారితో సూర్యాపేట వాళ్ళకి గోల్డ్ మెడల్ 3 గోల్డ్ మెడల్ వస్తే వారితో ఇప్పేయడం జరిగింది. అట్లా మనం ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు నెలలు చేస్తున్నాము, కానీ ఒకరిద్దరు గోల్డ్ మెడల్ వస్తాను సంతోషం. 60 ఏళ్ళు ఆయనకు వచ్చింది. మొన్న మనం నిన్న పేపర్లో చాలా మందికి ఇవ్వడం జరిగింది. నేను సెంటర్లో లక్ష్మయ్య గారి గురించి గొప్పగా చెప్పారు. ఆ టీవీ కరణం అని అక్కడ 63 ఏళ్ళు అసలు ఆమెసే ఆసనాలు కూడా చైతన్య నగర్లో ఆమెసే ఆసనాలు కూడా అద్వితీయం. ఇవన్నీ బయటికి రావడానికి కారణం ఏంటంటే మనం సూర్యాపేట నుంచి స్టేట్కి వెళ్ళటం, ఇవన్నీ స్టేట్లో గురించి చెప్పాడు. దాని గురించి చెప్పాలంటే ఇది అలవకాని పని. బీజేపీ వాళ్ళు నిర్వహించినప్పటికీ కూడా మన సంఘాలు చాలా ఉన్నాయి పైన. యోగా సంఘాలు మా టీవైటీసీసీనే కాకుండా దీని జేఏసీ చైర్మన్ మా రవికిషోర్ గారు, ఆయనే కాకుండా పతాంజలి, తత్వభూమి, యోగా భూమి, రకరకాల సెంటర్లు ఉన్నాయి, అంటే పెద్ద సెంటర్లు ఉన్నాయి. వారందరూ కోఆర్డినేషన్ చేసి జేఏసీ తరఫున ఆ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. 50,000 మంది బయటికి వెహికల్ పంపిస్తే వస్తారు, లేకపోతే రారు. అందరూ బిర్యానీకి అలవాటు పడారు, రారు అని చెప్పేసి అనుకుంటే కూడా నేను పాజిటివ్గా వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. జిల్లాల వరకు అవసరం లేదు, ఓన్లీ టౌన్కి మాత్రమే, అంటే సిటీకి మాత్రమే వెహికల్స్ ఇస్తున్నారు. అది చేయండి, అందరం మనం వచ్చేద్దాం, గ్యారంటీగా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ఆ మీటింగ్లో మాట్లాడి దాని తర్వాత వాళ్ళని అదే విధంగా పాజిటివ్ వెళ్ళండి, అయ్యేది అవుతుంది, గ్యారంటీగా అవుతుందంటే 50,000 మంది అనుకుంటే 60 నుంచి పైచికి వచ్చి బయట అంతకంటే ఎక్కువ ఉన్నారు. సరిపోలేదు ప్రాంగణం మొత్తం, ఆ యొక్క ఎల్బీ స్టేడియం ప్రాంగణం మొత్తం సరిపోలేదు. కిషన్ రెడ్డి గారు సారి చెప్పారు, బయట ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఏమనుకోమాకండి, మా పరిస్థితి ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి గారు సారి చెప్పడం అంటే అంతమంది వచ్చారు. అట్లా అవేర్నెస్ వస్తూ ఉంది. 11వ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అంత మంచిగా జరగడం జరిగింది. దాంట్లో మన పాత్ర, నేను ఎక్కువ స్పీచ్ కలుపుకొని మన పాత్ర మనం పోషిద్దాము. బ్రహ్మాండంగా కోఆర్డినేషన్ చేసుకొని అందరం కూడా ప్రైజెస్ సాధిద్దాం. ఎక్కడికన్నా మీటింగ్ అంటే వెళ్దాం, లేకపోతే వాళ్ళు ఎవరైనా వచ్చిరంటే మీటింగ్కి ఇక్కడ వెళ్దాం. లేదు, నా కోరిక ఏంటంటే అందరం కలిపి అందరూ ఒక 2 నిమిషాల 3 నిమిషాల 10 నిమిషాల కళాభారతి ఉంది కదా, మిర్యాలగూడలో కళాభారతి ఉంది కదా, రేపు యోగా దినోత్సవం సందర్భంగా అంటే 21 జూన్ 2026లో ముందు రోజా 2 రోజుల ముందా ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం, అందరం కలిపి చేద్దాం. మాకు 50 నిమిషాల టైంలో, అక్కడ 30 నిమిషాల టైంలో మిర్యాలగూడ 2 నిమిషాలు కొట్లాడి ఫస్టే 2 నిమిషాలు అన్నాను, కానీ 4 నిమిషాలు చేయడం జరిగింది. మనం ఇక్కడ అట్లాంటివి చేసుకుందాము. మీ అందరి కోఆర్డినేషన్ తోటి బ్రహ్మాండంగా ముందుకెళ్ళడం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా దాంట్లో భాగంగా అందరి కమిటీల నుంచి ఒక 2 సభ్యులు తీసుకుంటాను. మహిళా సెక్రటరీగా వనజ మేడం గారిని కృష్ణకిషోర్ రెడ్డి గారు ఆ రోజు వచ్చాడు, పరిచయం చేసుకున్నాను. ఆ రోజు కృష్ణకిషోర్ రెడ్డి గారు కూడా మా కమిటీలో తీసుకుంటున్నాను.